విజయవాడ కనకదుర్గమ్మకు మనం ఎన్నో రకాల కానుకలిస్తుంటాం. కాని ఒక పేద నేతగాడిచ్చిన నూలు చీర కోసం అమ్మవారు స్వయంగా ఏం చేసిందో తెలుసా? ఈ కథ వింటే మీ కళ్ళు చెమర్చుతాయి. భక్తికి మించిన శక్తి లేదని నిరూపించే ఈ అద్భుత లీలను చివరి వరకు చూడండి. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి విజయవాడ కనకదుర్గమ్మ. కోట్లాది మంది భక్తులు అమ్మవారికి బంగారు కిరీటాలు, పట్టు వస్త్రాలు, వేల కోట్ల విలువైన కానుకలు సమర్పిస్తుంటారు. కాని ఆ జగన్మాతకు నిజంగా ఏం కావాలో తెలుసా? ధనవంతులిచ్చే పట్టుచీర కంటే ఒక పేద భక్తుడు కన్నీళ్లతో సమర్పించిన నూలు చీర ఆమెను ఎలా కదిలించిందో ఈ కథలో చూద్దాం. చాలా ఏళ్ల క్రితం మంగళగిరి సమీపంలో ఒక నిరుపేద నేతగాడు ఉండేవాడు. అతని సంపాదన కేవలం ఆ పూట గడవడానికే సరిపోయేది. కాని అతని గుండె నిండా దుర్గమ్మే ఉండేది. ఎలాగైనా అమ్మవారికి తను నేసిన ఒక చీరను బహుమతిగా ఇవ్వాలని అనుకున్నాడు. పట్టుకొనే స్తోమత లేదు. అందుకే అత్యంత నాణ్యమైన నూలుతో ప్రతి పోగులోనూ ఓం దుమ్ దుర్గాయై నమః అని జపిస్తూ ఒక తెల్లటి నూలు చీరను నేశాడు. ఆశగా ఆ చీరను తీసుకుని ఇంద్రకీలాద్రికి వెళ్ళాడు. అక్కడ అంతా ధనవంతుల కోలాహలం. అర్చకులు పెద్ద పెద్ద పట్టుచీరలను అమ్మవారికి అలంకరిస్తున్నారు. ఈ పేదవాడు తన నూలు చీరను ఇచ్చి, అయ్యగారు, ఇది అమ్మవారికి కట్టండి అని అడిగాడు. కాని అక్కడ ఉన్న కొందరు ధనవంతులు అతని పేదరికాన్ని చూసి నవ్వుతూ, ఈ పట్టుచీరల ముందు నీ ముతక నూలు చీర అమ్మవారికి ఎలా సరిపోతుంది? వెళ్ళిపో అని చీదరించుకున్నారు. కళ్లల్లో నీళ్లతో ఆ చీరను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడా భక్తుడు. కాని మరుసటి రోజు ఉదయం గర్భాలయం తలుపులు తీసిన అర్చకులు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. రాత్రి అలంకరించిన లక్షల విలువైన పట్టుచీర కింద పడి ఉంది. విగ్రహంపై ఆ పేద భక్తుడు తెచ్చిన సాధారణ నూలుచీర మెరుస్తూ కనిపిస్తోంది. అమ్మవారు ఆడంబరాలకు కాదు, అనురాగానికి లొంగుతుందని ఆ తల్లి నిరూపించింది. చూశారుగా, భగవంతుడు కోరుకునేది మీ దగ్గర ఉన్న ధనం కాదు, మీ మనసులో ఉన్న నిజమైన భక్తి. మనం ఇచ్చే వస్తువు విలువ కంటే ఆ ఇచ్చే మనసులో ఎంత నిబద్ధత ఉందో ఆ దైవం గమనిస్తుంది. మీకు కూడా అమ్మవారి అనుగ్రహం కలిగిన ఏదైనా అనుభవం ఉందా? లేదా మీరు ఎప్పుడైనా ఇంద్రకీలాద్రిని సందర్శించారా? మీ అనుభవాలను కింద కామెంట్ బాక్స్లో మాతో పంచుకోండి. ఈ అద్భుతమైన కథ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీరు చేసే ఒక్క షేర్ అమ్మవారి భక్తిని మరికొందరికి చేరువ చేస్తుంది. మీకు కూడా దుర్గమ్మ అంటే ఇష్టమైతే జై దుర్గమ్మ అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాలు, పురాణ గాథలు మరియు అద్భుతాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.